గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎలా ఉన్నారు? ఈరోజు ప్రతి ఉదయం ఇలా దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కలుసుకోవటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క మాట తీసుకొని ఈరోజు మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు తన యొక్క కృపను, తన యొక్క ధన్యతను, భాగ్యమును నాకు చూపించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 37వ దావీదు కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈరోజు దేవుని యొక్క మాట 37వ దావీదు కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషించాలంట? దేవుని బట్టి సంతోషించాలి. ఎందుకు? ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడని, ఆయన మన జీవితాన్ని బలపరుస్తాడని, ఆయన మన జీవితంలో తన ఉన్నతమైనటువంటి కృపను, తన సన్నిధిని ఆయన మనకి తోడుగా ఉంచుతాడని, ఆయన యందు మనం ఆనందించాలి. ఆయన మన యొక్క హృదయ వాంఛనలు ఏం చేస్తాడంట? తీరుస్తూ ఉంటాడు కదా. మనుష్యులను బట్టి కాదు, లోకాన్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి మనం ఆనందించినప్పుడు, దేవుని బట్టి మనము సంతోషముతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితమైనటువంటి కార్యము, ఖచ్చితమైనటువంటి బహుమానమును ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవాది దేవుడై ఉంటూ ఉన్నాడు. మనము ఆయనను బట్టి సంతోషించినప్పుడు, మనం ఆయనను బట్టి ఆనందించినప్పుడు దేవుడు ఖచ్చితమైనటువంటి కార్యము మన జీవితంలో ఆయన జరిగిస్తూ ఉంటాడు. దేవుడు ఖచ్చితమైనటువంటి బహుమానమును ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవాది దేవుడై ఉంటూ ఉన్నాడు. మనం ఎవరిని బట్టి ఆనందిస్తూ ఉన్నాం? ధనమును బట్టి, లోకాన్ని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, లేకపోతే మనకున్నటువంటి దాన్ని బట్టి మనం ఆనందిస్తున్నామా? అలా ఆనందిస్తూ ఉంటే మనం ఒకరోజు నిరుత్సాహంలోనికి వెళ్తాం. కానీ దేవుని యందు మనం ఆనందించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. మన ప్రతి హృదయ వాంఛ, మనం ఏదైతే వాంఛ కలిగి ఉన్నామో, మనం ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో కోరిక కలిగి ఉన్నామో అది దేవుడు మన ఎడల తీర్చి ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేసేటువంటి దేవాది దేవుడు మన దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా భయపడక, అధైర్యపడక, కేవలము దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవునిలో మనం ఆనందించినప్పుడు, దేవునిలో మనం సంతోషించినప్పుడు, దేవునిలో మనము ఉల్లాసముగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితమైనటువంటి బహుమానమును ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఖచ్చితమైనటువంటి దీవెన దేవుడు మనకి కలుగచేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి కాదు, కానీ క్రీస్తుని బట్టి నువ్వు ఆనందించు, క్రీస్తుని బట్టి నువ్వు సంతోషించు, క్రీస్తుని బట్టి నువ్వు ఉల్లాసముగా ఉండు. నీ హృదయ వాంఛలను తీరుస్తూ ఉంటాడు. ఏ హృదయ వాంఛత నువ్వు కలిగి ఉన్నావు, ఏ కోరికైతే నువ్వు కలిగి ఉన్నావు, నీ ప్రతి కోరికను సిద్ధింపచేసి నీ యొక్క ప్రతి ఆలోచన యావత్తును కూడా దేవుడు సఫలపరిచి నీ జీవితాన్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వే విషయంలో అధైర్యపడక, భయపడక దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేసి చూపిస్తూ ఉంటాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, దేవా తండ్రి, ఈ యొక్క నాయన దయకాల సమయంలో మేమందరం ఇటు రీతిలో కలుసుకోవటానికి నువ్వు ఇచ్చిన కృపను, ధన్యతను, భాగ్యమును బట్టి నీకు వందనాలు. ప్రభా యేసయ్యా, దేవా తండ్రి, నాయన యేసయ్యా, నాయన తండ్రి, నీ యందు ఆనందించటం వలన మా యొక్క హృదయ వాంఛలను తీర్చే దేవుడో ప్రభా. దేవా యేసయ్యా, నీ యందు మేము ఆనందిస్తూ ప్రభా, నీలో మేము ముందుకి నడిపించబడే కృపను, ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, నాయన యేసయ్యా, నీ బిడ్డలు ఏ హృదయ వాంఛ కలిగి ఉన్నారో, ఏ కోరిక కలిగి ఉన్నారో, ఏ అవసరత కలిగి ఉన్నారో వారు నీ నామమున ప్రభా అది వారి జీవితంలో జరిగించి మహిమ తెచ్చుకొని బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ యొక్క ఉన్నతమైనటువంటి కృప, నీ సన్నిధి ప్రభా నిత్యము వీరికి తోడేయించి దీవించి బలపరచమని, వారి ప్రతి కోరికను సిద్ధింపచేసి, వారి ప్రతి ఆలోచన యావత్తును కూడా సఫలము చేసి, వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించి నీవే మహిమ తెచ్చుకొని నడిపించమని మా ప్రభువును, ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనని బిడ్డలందరినీ కూడా నీ చేతులకి మేము అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.